సత్యరాజు గారు చరిత్ర పురుషులే. చెత్త పనులు చేసే చెత్త పురుషుడు. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ. ఇరిటేటింగ్ బిహేవియర్. షో రేయ్, నా దగ్గర 2 కలావర్లుండగా నీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? తాయిది మహిమ. ఏంటి తాయెత్తు మహిమ? ఎస్, తాట తీస్తాం. తాటలు తోటలు కాదు, డబ్బులు తీయండి ముందు. డబ్బులు కావాలా? ఎస్, ముక్కలన్నీ పరిచానుగా. పళ్ళు రాళ్ళ కొడతాం. ఎదవేషాలు వేసుకుంటా? డబ్బులు కూడా అడుగుతారా? కొట్టరా? మమ్మల్ని మోసం చేస్తావా? డబ్బులు? సార్ అదిగోండి సార్. నిన్ను కొట్టక కుమ్మండ్రా, కుమ్మండ్రా. అయ్యో కొడుతున్నారండి. పదండి సార్ వెళ్దాం. ఆగవాయ్. ఏంట్రా ఏంట్రా ఆపేది? దొంగ ముక్కలు, దొంగ ఆట, దొంగ నాయాల. దొంగ దూరం ఆట అయితే అయిందిగా. అందుకే ఇచ్చాం కదా. ఇది మోసం రా. దొంగ ముక్కలు పెట్టి దొంగాటాడి తొండి చేస్తావరా? దొంగ రాయాలా? ఇలా అయితే నేను పోతాను రా. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఇన్ఫార్మర్ అయ్యి మీ అడ్డాల మీద, ఆటల మీద దాడి చేయిస్తాను. ఆట సాగదు, జేబులు నిండవు. అప్పుడు పూట గడవదు మీకు. పోరా పో. అరే వీడితో మనకెందుకురా? పోదాం పద. పదండి. సార్ వెళ్దాం పదండి సార్. ఓయ్, నీ కోట పూర్తయిన తర్వాత కూడా కొడతావేంటి? పొండిరా పొండి. ఎవడి కోసం ఎవడున్నాడు? పొండిరా పొండి. ఎవడిని ఉద్ధరించడానికి ఆడుతున్నారా? మిమ్మల్ని ఉద్ధరించడానికి మేము వచ్చాం కదా సత్యరాజు గారు. ఆదిత్య, నువ్వా? ఇలా ఏంటి? అవసరం వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ఇతను అతను ఆకాశాన్ని నా దగ్గరే పనిచేస్తాడు. ఇంతకీ మీరెప్పుడొచ్చారు? మీరు షో అన్నప్పుడు మీ చిత్రం చూసాం. వాళ్ళు దరువేసినప్పుడు మీ ఆవేశం, మీ వీరత్వం, మీ పరాక్రమాలు, శౌర్యం, సాహసాలు చూసాం. మొత్తం చూసేశారా? మరి నన్ను చితకబాతక ముందే వచ్చి ఆపచ్చుగా. మార్పుకు అడ్డుపట్టడం ఇష్టం లేకే ఆగాం. చాలా మంచి పని చేశారులే. కానీ ఎలుకతోలు కుక్కతోక మారవు కదా ఆదిత్య. మీ అంత జ్ఞాన సంపద మాకు లేదు సత్యరాజు గారు. అపర వ్యామల్లా ఉన్నారు. చాలే ఆపోయా. చేయాల్సిన అవసరం లేదు దొరవారు. ఆనవాయితీ ప్రకారం వెండి నాలుక మేం తీసుకొచ్చాం. వచ్చావా దొరసాని? రాకుండా ఎలా ఉంటాను దొరవారు? నాకు తెలుసమ్మా, ఖచ్చితంగా నువ్వు వచ్చి తీరుతావని. మమ్మల్ని అందరినీ ఆ అమ్మవారే రప్పించింది దొర. ఆనవాయితీ తప్పిపోకూడదని ఆ దేవరకు తెలియదా దొర? సీత, మనం తెచ్చిన వెండి నాలుక దొరవారికి ఇవ్వు. అమ్మమ్మ గారు, నాలుగు కనిపించటం లేదు. ఏం నాటకం, ఏం నాటకం! అసలు నాలుగు తెచ్చారా మీరు? తేకుండానే మీ దరిద్రాన్ని కవర్ చేసుకోవడానికి పోయిందని బిల్డప్ ఇస్తున్నారా? నిజంగా తెచ్చుంటే ఆ బాక్స్ లో నాలుక ఎలా పోతుంది, ఎక్కడికి పోతుంది? కహానీలు, కవరింగ్లు ఆపితే మంచిది.
అతిగా వాగితే అమ్మోరికి బలిస్తా. కహానీలు కవరింగ్లు చెప్పాల్సిన అవసరం మాకేంటే? అసలు అది మాయం చేసింది నువ్వే నాకు డౌటే. చెప్పవే, చెప్పు, ఎక్కడ కాజేయించావు? ఎవరితో కాజేయించావు? చెప్పవే, నిజం చెప్పవే. ఊరుకోరా. మమ్మల్ని దారిలో ఎన్నో ఇబ్బందులు గురి చేసింది నువ్వేనని మాకు తెలుసు. అమ్మవారి నాలుక కాజేసింది కూడా నువ్వేనని తెలుసు. అనవసరంగా లేనిపోని నిందలు వెయ్యొద్దు. నేను నాలుగు తీయడం ఏంటి? తీయందే నాలుగు చేయించుకొచ్చావా? దారిలో మమ్మల్ని దాటి వెక్కిరించావా? బోర్డు రాసి పెట్టి మమ్మల్ని దారి తప్పేలా చేశావా? సాకేత్ కార్ టైర్ పంచర్ అయినప్పుడు మేమెవరం లేవు కదా. అప్పుడే ఇది ఎవరితోనో దొంగతనం చేయించుంటుంది. నాన్న పర్వాలేదే, ఇంకా ఆయన నాన్నన్న విషయం నీకు గుర్తుంది. ఇప్పుడు దానితో చర్చలు అనవసరం. స్వర్ణ, మర్యాదగా మా వెండి నాలుక మాకిచ్చేయి. అదేంటి అదెలా ఇస్తుంది? ఎలా తీయించారో అలాగే. మీ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా మీద దొంగతనం వేయకండి. నాకు నాలుక తెలీదు, పీలిక తెలీదు. పొద్దుపోతుందరా. ఎవరో తెస్తారన్న ఆశతో నేను తెచ్చిన దానికి వంక పెట్టారు. కానీ వీళ్ళు ఒట్టి చేతులతో వచ్చి నా మీద దొంగతనం వేస్తూ తప్పించుకొని మెప్పు పొందాలని చూస్తున్నారు. చర్చే కానీ వీళ్ళు నాలుకిచ్చేలా లేరు. అమ్మవారు నన్నే కరుణించారు. చిన్న చీలిక, ఇది తప్ప మరే మార్గం లేదు. దీన్నే అమ్మవారికి తొడుగుతాను. ఎవరు కాదంటారో, ఏ శక్తి అడ్డుపడుతుందో చూస్తాను. తప్పు తల్లి, అపసారం చెయ్యొద్దు. తప్పుకో. ఏంటే ఇది? ఏంటిది? గంగాచిత శిరముల మండిత జల పురహర